ఎంత ఘోరం చూడండి. ఆస్తి కోసం అయిన వారి ప్రాణాలే తీసి కేవలం ఆస్తి కోసం ఇంట్లోనే చంపేసుకున్నారు. 100 కోట్ల భూమి విషయంలో తల్లితో కొడుకు గొడవపడ్డాడట. ఎవరితోని? తల్లితోని. భూమి పంచివ్వనందుకు ఆమెను కత్తితో పొడిచి చంపేసిండు. వాడెవడో మొన్న ఆ పెద్ద పారిశ్రామికవేత్తని చంపిండిగా మనవాడు కీర్తి తేజ, వాడేవాడు నాకు ఆస్తి పంచిస్తలేడని చెప్పి నన్ను ఊకే సైకో అంటుండని చెప్పి తాతని పొడిచేసిండు. పెద్ద వ్యాపారవేత్త ఆయన. సో ఇక్కడ కూడా ఈ భూమి వాల్యూ 100 కోట్లట. 100 కోట్ల భూమి ఎందుకు పంచిస్తలేవని చెప్పి తల్లిని చంపేసిండట. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో దారుణం. ఏడా గిన్నె అది తెల్లాపూర్లో. ఇక 5 గుంటల భూమి కోసం భర్తను చంపిన భార్య. ఒక 5 గుంటల భూమి కోసం భర్తను చంపిందట భార్య. ఆ భూమిని తన పేరిట రాయాలని భర్తకు వేధింపులు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఇబ్రహీంబాద్లో నిద్రిస్తున్న భర్తను కొడుకుతో కలిసి గొంతు నులిమి హత్య. చూసుకోరి, అసలు ఏం లేదుగా. భూమి, ఆస్తి, పైసలు, పంచుడు, వాటాలు, దీని చుట్టే తిరుగుతుంది మనిషి జీవితం మొత్తం. అయిన వారికన్నా ఆస్తిపాస్తులే ముఖ్యం. అవసరమైతే ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడం. 2 వేరువేరు ఘటనల్లో నిందితులు ఇలాగే వ్యవహరించారు. చుక్కబడకుండా క్షణం ఉండలేని ఒక పుత్రరత్నం ఆస్తి పంచివ్వాలని లేదంటే చంపేస్తాను అని కొన్నాళ్లుగా తల్లిదండ్రులను బెదిరిస్తూ అన్నంత పని చేశాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఏంది? మళ్ళీ తాగుడే. ఇప్పుడు ఆయన మద్యం మత్తులో చేసిన పని ఇది. వాడు ఒకవేళ తాగకపోయి ఉంటే తల్లి అన్న ఒక ఆలోచన ఉండేదేమో. వాడి విచక్షణ కోల్పోయేలాగా చేసింది. వాడిని ఇంకా క్రూయల్గా, క్రూరంగా, దుర్మార్గుడిలా తయారు చేసింది మద్యం. చౌటుపల్లి దగ్గర కన్న కొడుకుని చంపిండో తండ్రి, లేటుకు వచ్చిన వేంద్రాని. ప్రతిదానికి ఈ తాగుడే కారణమవుతున్న చూడండి. రాత్రి గదిలో నిద్రిస్తున్న కన్న తల్లిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. మరో ఘటనలో 5 గుంటల భూమిని తన పేరు మీద రాయాలి అని కొన్నాళ్లుగా భర్తను వేధిస్తున్న భార్య చివరికి అతన్ని గొంతు పిసికి చంపేసింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామానికి చెందిన నవారి మల్లారెడ్డి, రాధికారెడ్డి దంపతులకు 2 కొడుకులు ఉన్నాడట. ఈ కుటుంబానికి తెల్లాపూర్లో 100 కోట్ల విలువైన 2 ఎకరాల భూమి ఉన్నదట. పెద్ద కొడుకు సందీప్ రెడ్డి వివాహం గత ఏడాది నవంబర్లో జరిపించారట. చిన్న కొడుకు కార్తీక్ రెడ్డి 26 సంవత్సరాలు వానికి. వాడు మద్యానికి బానిసైండట. ఆ మత్తులో తరచుగా కుటుంబ సభ్యులను వేధించేవాడు. తనకు ఆస్తి పంచి ఇవ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. మద్యం మానిపించడానికి కార్తీక్ రెడ్డిని కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని డి అడిక్షన్ కేంద్రంలో చేర్పించారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక కూడా కార్తీక్ రెడ్డి ప్రవర్తనలో మార్పు రాలే. మద్యం తాగడం, తల్లిదండ్రులను వేధించడం మానలేదు. ఆదివారం రాత్రి కూడా తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. వారిని చంపుతానని బెదిరించాడు. సోమవారం తెల్లవారుజామున తల్లిదండ్రులు నిద్రిస్తుండగా కత్తితో గదిలోకి ప్రవేశించి తల్లి రాధిక పైన కత్తితో దాడి చేశాడు. పొట్ట, వీపు సహా 9 చోట్ల కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన తండ్రిపైన దాడికి పాల్పడ్డాడు. మల్లారెడ్డి, రాధిక అరుపులకు మరో గదిలో నిద్రిస్తున్న సందీప్ రెడ్డి రావడంతో కార్తీక్ అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రాధికను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆమె చనిపోయింది. తండ్రి మల్లారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపైన కేసు నమోదైంది. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. వీడేవాడు ఎట్లా తయారయ్యారు చూడురిగా. ఇక మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో ఇబ్రహీంబాద్కు చెందిన శ్రీనివాస్ గౌడ్కు భార్య లక్ష్మి ఉన్నది. తర్వాత జయమ్మను అతడు 2వ పెళ్లి చేసుకున్నాడు. 4 ఏళ్ల కింద జయమ్మను వదిలేసి మొదటి భార్య లక్ష్మి వద్ద ఉంటున్నాడట. శ్రీనివాస్ గౌడ్కు 5 గుంటల భూమి ఉన్నదట. ఈ భూమి విషయంలో భార్యాభర్తల మధ్య 15 రోజులుగా గొడవ జరుగుతోంది. ఉన్న 5 గుంటలను తన పేరు మీద రాయాలని శ్రీనివాస్ను లక్ష్మి సతాయిస్తుందట. ఎవరిమే? రెండోగా ఆమె, మొదట ఆమె. నువ్వు చేస్తే రైతు బీమా కింద నాకు 5 లక్షలు వస్తాయి, నువ్వు చేస్తే కాదు, నువ్వు ఒకవేళ పోతే నాకు 5 లక్షలు వస్తాయి అని తిడుతోందట. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రి లక్ష్మి తన కుమారుడి సహకారంతో నిద్రిస్తున్న భర్తను గొంతు నులిమి చంపేసింది. హతుడి సోదరుడు తిరుమలేష్ ఘటనపైన సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపైన కేసు నమోదైంది. ఇప్పుడు చంపినవాడు ఏడున్నాడు? వాడు జైలునే ఉన్నాడు, ఆ భార్య జైలునే ఉన్నది. చూడండి ఎంత ఘోరమో పరిస్థితి.